అందరికీ నమస్కారం. ఈరోజు ఆవలల్లి ఏరియా దగ్గరకు వచ్చాము. ఈ ఆవలల్లి ఏరియా లోపల ఎలా ఉందో చూద్దామని వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు లోపల వెళ్తే చూడండి ఇట్లా ఉంది. అంటే కొంచెం విలేజ్ వాతావరణం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎక్కువగా ఆవుల పెంపకం ఉన్నట్టుంది. ఆవులు తోలుకొని పోతున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ పాలు తీసి సిటీకి వెళ్ళి అమ్ముకుంటారు అనుకుంటాను. సరేని ఇలా వెళ్తూ ఉన్నాం ఆవులల్లి దగ్గరికి. ఏరియా చూద్దామని. చూడండి ఎలా ఉంది ఆవులల్లి. సరే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే ఏమో ఒక రోజా తోట కనిపించింది. సర్లే లోపల ఎలా ఉందో చూద్దామని ఇక్కడ ఆగాము. ఇక్కడ ఏమీ సెక్యూరిటీగా కాంపౌండ్ ఏమీ లేదు ఈ తోటలోకి. ఏం లేదు చూడండి. రోడ్డు పక్కన అంతేమో 4 గోడలు పెట్టారు, ఒక గేటు పెట్టారు చిన్నది. ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటా దీంట్లో మేబీ. సరేలే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఆహా, రోజా చెట్లు ఉన్నాయి, బాగా గడ్డి ఉంది. రోజా పూలు ఉన్నాయి, కాకపోతే అంత ఎక్కువ లేవేమో, మరి పల్చగా ఉన్నాయి అక్కడక్కడ. ఇవి కూడా ఏం పెద్దగా లేవు, చిన్నగా ఉన్నాయి. ఎందువల్ల ఏమో ఎంత చిన్నగా ఉన్నాయి, కానీ భలే బాగున్నాయి పూలు. లోపలికి వెళ్తాము, చూద్దామా. వెళ్ళేసి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది ఇది. బాగున్నాయి, కాకపోతే ఎక్కువ లేవు. ఆ పక్కంతా ఇల్లు ఉన్నాయి ఏమో చుట్టూరు. ఎంత పెద్ద తోటరా స్వామి ఇది. ఆహా, ఇది ఒక 50 ఎకరాలు ఉంటుందేమో ఈ రోజా తోట. ఉండొచ్చు, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. చేయి పెట్టేనా వద్దా? పూలు భలే ఉన్నాయి. చెరుక ఇక్కడ ఏమిది మొక్కజొన్నలు ఉంది. మొక్కజొన్న కూడా వేసారు ఇక్కడ. మొక్కజొన్న అనుకుంటా ఇది. మొక్కజొన్న వేసారు. అక్కడక్కడ కనకాంబరాల చెట్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ రోజా చెట్లు స్టార్టింగ్లో అక్కడక్కడ కనకాంబరాల చెట్లు. ఈ కనకాంబరాలు కూడా దండిగా పూస్తున్నాయి, బాగా పూస్తున్నాయి. బాగా గుర్తులుగా పూస్తున్నాయి ఈ పూలు కూడా, కనకాంబరాలు. ఇక్కడ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. ఇక్కడ ఏమో ఎల్లో రోజా పూలు ఏమో బాగా వాడిపోయి ఉన్నాయి. మేబీ ఏమైనా వాటర్ లేక ఏమైనా వాడిపోయాయో, లేకపోతే వర్షం ఏమైనా పడిందని ఎండిపోయాయేమో తెలియదు. ఇవి మొత్తం అలాగే ఉన్నాయి రోజా పూలు ఎల్లోవి. ఫుల్ మొత్తం అలాగే వాడిపోయి ఉన్నాయి ఎల్లో రోజా. సరే ఇటు వెళ్దామని వెళ్తా ఉన్నాము. ఇక్కడ లోపల వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది ఇది. బాగా గడ్డి అంతా బాగుంది ఈ తోటలో. అక్కడక్కడ అరటి చెట్లు వేసి ఉన్నారు బాగానే. ఇటు సైడ్ వెళ్తామా. ఆహా, ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి అక్కడక్కడ. భలే బాగా కాస్తున్నాయి అరటికాయలు కూడా. బాగా గెలలు ఉన్నాయి చూడండి. మల్లి చెట్లు వేసి ఉన్నారు అక్కడక్కడ. ఈ రోజా తోటలోనే కనకాంబరాలు, మల్లి చెట్లు, ఇవేంటివి పొమగ్రనేట్ అంటే దానిమ్మకాయలు కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఈ రోజా తోటలో కొంచెం కనకాంబరాలు వేసున్నారు, మల్లి చెట్లు వేసున్నారు, ఇవి తినేవి అరటి పళ్ళు వేసున్నారు ఇక్కడే. అయితే పూలు అయితే పల్సగా ఉన్నాయి, ఏం పెద్ద ఎక్కువ లేవు. ఇక్కడ ఏంటో పెద్ద గుంట ఉంది. ఓ, గుంటలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే బోరు నుంచి వాటరు ఈ గుంటలోకి పట్టి, ఈ గుంటలో నుంచి డ్రిప్పుల ద్వారా వాటరు రోజా చెట్లకు పట్టేట్టున్నారు ఇక్కడ. సరే, ఇక్కడి నుంచి అలా వెళ్దాం రా.
అంతా రోజా తోటే, మొత్తం రోజా చెట్లే. ఎంత పెద్ద తోటరా నైనా ఇది. అక్కడక్కడేమో అలసందలు వేసి ఉన్నారు. డైలీకి వస్తారా ఈ పూలు? ఓ, డైలీ ఎన్ని కేజీలు వస్తారు దీనికి? మొత్తం కొయ్యద్దా? ఇంట్లో వాడుకుంటారా ఊర్లో? రోజు ఎన్ని కేజీలు వస్తాయి ఇవే? మీరిద్దరే వస్తారా? చేస్తూ ఉంటే పూలను పిలుచుకుంటాం. ఇదంతా ఒక్కరిదేనా? కింద బాగుంది ఆకు. ఎందువల్ల ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి? బాగుండదు. రోజు కింద సైడ్ పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారా? పొద్దున్న 8 గంటలకి. ఈవినింగ్ దాకా ఏడే ఉంటారా? ఎన్ని కేజీలకు వస్తారా సాయంత్రానికి? 50, 30 ఎట్లా అంటే అట్లా. తర్వాత ఇవి కేఆర్ మార్కెట్ చేస్తారా? ఇది చెట్లు వేసి ఎంత 5 years అయిందనా? ఇది పెట్టుబడి ఎంత అవుతుందనా? పెట్టుబడి ఎంత అవుతుంది? అంత చెప్పాక ఎకరాకి ఎంత అవుతుంది యావరేజ్గా? బజార్ ఎట్లా ఉంటుంది? అవునవును, ఓకే.